ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. మనందరికీ ఆయన పేరు తెలుసు, కానీ ఆయన ఎవరన్నటువంటి సరిగ్గా తెలియకపోవచ్చు. మీకు హూరు అనేటువంటి వ్యక్తి గురించి మీకు తెలుసు. ఆయన ఏ సందర్భంలో వస్తాడో ఏంటన్నటువంటి తెలుసు, కానీ ఆయన ఎవరేంటన్నది మనకు తెలియదు. ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి చూసినట్లయితే, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అంటే మోషే గారి చేతులు పట్టుకుంటాక ఒకరు ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఉంటారు. ఒక పక్కన ఉన్నటువంటి వ్యక్తి అహరోన్ అయితే ఇంకో పక్కన ఉన్నటువంటి వ్యక్తి హూర్ అనమాట. మరి ఈ హూర్ అనేటువంటి వారు ఎవరు అనేటువంటిది మనం చూసినట్లయితే, మరి హూర్ ఎవరంటే కాలేబు కుమారుడు అంటారు. ఈ కాలేబు ఎవరంటే యెహోషువ, కాలేబులు మరి వేగుల వారుగా మనకి వెళ్తారనమాట. ఆ దేశం ఎలా ఉందో చూసిరామని, కానాన్ దేశం వెళ్ళి చూసిరామన్నప్పుడు అక్కడ దాన్ని స్వతంత్రించుకోవడానికి వీళ్ళు వెళ్తూ ఉంటుంటారు కదా. మరి అక్కడికి వెళ్ళి రమ్మని వేగుల వారుగా వీళ్ళు మోషే, యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరు మంచి సమాచారం తీసుకొస్తారన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు. అందులో కాలేబు తెలుసు మీకు అందరికీ. ఆ కాలేబు యొక్క కుమారుడే ఈ యొక్క మరి హూరు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇతడు ఈ హూరు ఏం చేశాడంటే మోషే, అహరోన్తో కలిసి పనిచేస్తాడు. మరి తర్వాత ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ నిర్గమకాండం 24వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట ఉంది ఆయన గురించి. 24వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, అతడు పెద్దలను చూసి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఇండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. అసలు ఈ హూరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే HUR హూర్ అంటే ప్రకాశము. ఏంటంటే హూర్ అంటే ప్రకాశం అనమాట. ఈ హూరు ఎవరు అని చూసినట్లయితే, మరి మోషే, అహరోన్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఈ హూరు మరి వరుసకి మోషే, అహరోన్లకు బావమరిది అవుతాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ హూరు ఎవరంటే మోషే, అహరోన్లకు వరుసకి బావమరిది అవుతాడు. మరి ఈ హూరు ఎలా బావమరిది అయ్యాడంటే మిరియామ్ గారిని వివాహం చేసుకుంటాడు అనమాట. ఈ హూరు అంటే ప్రకాశము. మరి ఆ మోషే గారు చేతులు పట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి ఎవరంటే ఈ యొక్క హూర్ అనమాట. హూరే మిరియామ్ని వివాహం చేసుకుంటాం వల్ల మోషే, అహరోన్లకు బావమరిది అవుతాడనమాట. దేనికి స్తోత్రం, అర్థమైంది కదండి. మరి హూర్ అంటే ప్రకాశము. హూర్ ఎవరంటే కాలేబు యొక్క కుమారుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా హూరు గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. మరి అతను ఆ యెహోషువ సేనాధిపత్యం క్రింద మరి ఇజ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు మోషే, అహరోనులకు సహవాసిగా ఉన్నటువంటి వాడుగా మనకి ఇక్కడ హూరు కనిపిస్తూ ఉన్నాడు. ఆ మోషే సేనాపర్వతం ఎక్కినప్పుడు మరి అక్కడ అహరోన్తో కూడా ఉన్నటువంటి వ్యక్తిగా మనకి ఈ నిర్గమకాండం 24వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేస్తుంది. ఈ విధంగా హూరు ఎవరు అనేటువంటిది మనం చూసినట్లయితే మిరియాము భర్త, మోషే, అహరోనుల యొక్క బావమరిది, మరి కాలేబు యొక్క కుమారుడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.